తనది అవసరం, ఎదుటివారిది అవకాశవాదం. రష్యాతో వాణిజ్యం విషయంలో అమెరికా, పశ్చిమ దేశాల తీరు ఇదే. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంతోనే యుద్ధం కొనసాగుతుందని వాదిస్తున్న అమెరికా, యూరప్ దేశాలు అదే రష్యాతో తాము చేస్తున్న వ్యాపారం గురించి మాత్రం నోరు మెదపడం లేదు. మోడీ సర్కార్ ఈ పాయింట్తోనే కొట్టింది. మీరు చేస్తే రైట్ అయినప్పుడు మేం చేసేది రాంగ్ ఎలా అవుతుందో చెప్పాలని రివర్స్ పంచ్ విసిరింది. రష్యా నుంచి చమురు దిగుమతి ఆపడం ఇంపాసిబుల్ అని తేల్చేసింది. ఆధిపత్య ధోరణితో అగ్రరాజ్యానికే చేటని క్రిస్టల్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకు రష్యాతో స్నేహం విషయంలో పశ్చిమ దేశాలకు భారత్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? అమెరికా, పశ్చిమ దేశాలతో అమేతుమికే భారత్ సిద్ధపడుతోందా? లెట్స్ వాచ్. భారత రష్యా స్నేహంపై మళ్లీ విషం చిమ్మిన డొనాల్డ్ ట్రంప్. రష్యాతో వ్యాపారం చేస్తే మరిన్ని టారిఫ్స్ తప్పవని వార్నింగ్. అమెరికాతో దేనికైనా రెడీ అని తేల్చి చెప్పేసిన మోడీ సర్కార్. 145 కోట్ల జనాభా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి ఒక దేశాన్ని భయపెట్టి తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడు ట్రంప్. నేను ప్రపంచానికే పెద్దన్నను, నా మాటంటే లెక్కలేదా అంటూ హుంకరిస్తున్నాడు. రష్యాతో వ్యాపారం ఆపేస్తావా, లేదంటే ఆంక్షలు, సుంకాలు అనుభవిస్తావా అంటూ పేట్రేగిపోతున్నాడు. తను కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడన్న నిజాన్ని మరిచి ప్రపంచానికి బిగ్ బాస్ గా ఫీల్ అవుతూ ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నాడు. కానీ ఇండియా ఎవరో బెదిరిస్తే బెదిరిపోయేది కాదు. తనకు ఏం కావాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఏ దేశంతో వాణిజ్యం చేయాలో అన్నీ తానే డిసైడ్ చేసుకుంటుంది. ఎవడో డిసైడ్ చేసింది తను ఫాలో అవ్వదు. అందులోనూ డొనాల్డ్ ట్రంప్ లాంటి కనింగ్ లీడర్ ఆదేశాలు అస్సలు ఫాలో అవ్వదు. తాజాగా అదే విషయాన్ని తేల్చి చెప్పింది. నువ్వు ఏం చేసినా, ఎంత గింజుకున్నా రష్యాతో వ్యాపారం ఆపే సీనే లేదని స్పష్టం చేసేసింది. ఎదుటివారిని వేలెత్తి చూపించే ముందు మనమేంటూ గుర్తుంచుకోవాలని గడ్డి పెట్టింది. ఇండియాను బెదిరించలేవని నేరుగానే ట్రంప్ను కార్నర్ చేసింది. రష్యా నుంచి చమురు దిగుమతులను తప్పుబడుతూ ఇప్పటికే 25% టారిఫ్స్, పెనాల్టీలు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరోసారి బెదిరింపులకు దిగాడు. భారత్పై టారిఫ్లు మరింత పెంచుతానని హెచ్చరించాడు. ఈ బెదిరింపులతో భారత్ దారికొస్తుందని, రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తుందని ట్రంప్ భావించాడు. కానీ భారత్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ బెదిరించే కొద్దీ రష్యాకు మరింత దగ్గరవుతోంది. ఏం చేసుకుంటావో నీ ఇష్టం, రష్యాతో వాణిజ్యం మాత్రం ఆగదని స్పష్టం చేస్తోంది. తాజా బెదిరింపులపై అయితే అమెరికా, పశ్చిమ దేశాల లెక్కలు బయటకు తీసి వాటి ఇజ్జత్తు తీసిపారేసింది. భారత్ను లక్ష్యంగా చేసుకుని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అన్యాయమైనవి, నిరాధారమైనవిగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చమురు దిగుమతులు భారత్కు ఒక ప్రాథమిక అవసరమని అభిప్రాయపడింది. దేశ ప్రజలకు స్థిరమైన, అందుబాటు ధరలో ఇంధనాన్ని అందించేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆ ప్రకటనలోనే అమెరికా, యూరోపియన్ దేశాల లెక్కలు బయటపెట్టారు. ఇది అమెరికా, యూరప్ దేశాల అస్సలు రంగు. రష్యాతో వ్యాపారం చేయొద్దని భారత్ను హెచ్చరిస్తున్న అమెరికా, యూరప్ దేశాలు స్వయంగా రష్యాతో పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తున్నాయి. ఆ లెక్కలనే జైస్వాల్ బయటపెట్టారు. 2024లో యూరోపియన్ యూనియన్ రష్యాతో 67.5 బిలియన్ యూరోల వస్తువుల వాణిజ్యం, 17.2 బిలియన్ యూరోల సేవా వాణిజ్యం చేసినట్టు జైస్వాల్ పేర్కొన్నారు. దీంతోపాటు యూరప్ 2024లో రష్యా నుంచి రికార్డు స్థాయిలో 16.5 మిలియన్ టన్నుల గ్యాస్ ను ఆర్డర్ చేసిందని చెప్పారు. ఇది 2022లో చేసిన 15.2 మిలియన్ టన్నుల కంటే చాలా ఎక్కువగా పేర్కొన్నారు. రష్యా, యూరప్ మధ్య వాణిజ్యం కేవలం ఇంధనానికే పరిమితం కాదని, ఎరువులు, రసాయనాలు, ఖనిజాలు, ఇనుము, ఉక్కు, యంత్రాలు వంటి అనేక ఉత్పత్తులున్నాయని వెల్లడించారు. అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం, పలాడియం, ఎరువులు, ఇతర రసాయనాలను నిరంతరం దిగుమతి చేసుకుంటోందని తెలిపారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇండియాను విమర్శిస్తున్న పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున రష్యాతో వ్యాపారం చేస్తూ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నాయని మండిపడ్డారు. అప్పుడే ఓ కీలక అంశాన్ని లేవనెత్తారు. గతంలో అమెరికానే భారత్ను రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పరిణామం ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వానికి మేలు చేస్తుందని అమెరికానే చెప్పినట్లు వెల్లడించారు.
We kind of got past the ability of saying, oh, just follow America, you have to do exactly as we do. And we take the smaller victories. Like, actually, they bought Russian oil because we wanted somebody to buy Russian oil at a price cap. That was not a violation or anything. It was actually the design of the policy, because as a commodity, we didn't want oil prices going up. And they fulfilled that. During G20, they were able to take Russia to the side and say, take or leave this statement, which was critical about Ukraine. It just took the word Russia out, but it was very clear. And we were able to deliver Europe. They were able to deliver Russia. That boxed in China. And it showed, again, this multiplicative relationship when we get to. ఈయన పేరు ఎరిక్ గార్సెట్టి. బైడెన్ హయాంలో మన దేశంలోని అమెరికా రాయబారి. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు మొదలైన 2 ఏళ్ల తర్వాత అంటే 2024 మే నెలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురు కొనే అవకాశాన్ని ఇండియాకి ఇచ్చామని చెప్పారు. మాస్కో నుంచి భారత్ చమురు కొనడం వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు విపరీత స్థాయిలో పెరగలేదన్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు సరైన రీతిలో స్పందించిందని చెప్పారు. ఈ మాటలనే జైస్వాల్ ప్రస్తావిస్తూ అప్పుడు తప్పు కానిది ఇప్పుడెలా తప్పవుతుందని ప్రశ్నించారు. అంతేకాదు, భారత్ ఎప్పటిలాగే తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పెద్ద దేశంగా ఇంధన భద్రతా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటామని ఖరాఖండిగా చెప్పేశారు. తాజాగా జయశంకర్ సైతం అమెరికా ఆధిపత్య ధోరణిని తప్పుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. We live in complicated and uncertain times. Our collective desire is to see a fair and representative global order, not one dominated by a few. That quest is often articulated as political or economic rebalancing. But I want to say this to you. Obtaining respect and ensuring dignity for societies can also be achieved through cultural prowess, especially through cultural prowess. In that context, traditions are of particular value because ultimately we must be assured about what we are if we want to be confident. For nations like us, traditions are truly a great source of strength. So let me, in conclusion, thank ICCR and thank Team MEA for organizing this event. On your behalf, I would like to thank all the participants, the performers. ప్రస్తుతం మనం సంక్లిష్టమైన అనిశ్చితి కాలంలో జీవిస్తున్నామన్నారు జయశంకర్. ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శకమైన సమప్రాతినిధ్య ప్రపంచీకరణ వ్యవస్థ అవసరమని నొక్కి చెప్పారు. అంతేగాని కొంతమందిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి ఉండకూడదంటూ నేరుగా అమెరికాని టార్గెట్ చేశారు. నిజానికి రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు ప్రపంచమే భారత్కు థ్యాంక్స్ చెప్పాలని జయశంకర్ ఎప్పుడూ చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరగకుండా చేసిందని, ఆ కారణంతో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి అదే కారణమన్నారు. ఈ విషయంలో జయశంకర్ చెప్పింది 100కు 100% నిజమైంది కూడా. రష్యాపై ఆంక్షలకు ముందు బ్యారెల్ చమురు సుమారు $90 విక్రయించేవారు. ఆంక్షల తర్వాత ఈ ధర $120 దాటింది. భవిష్యత్తులోనూ మాస్కోపై మరిన్ని ఆంక్షలుంటాయనే సంకేతాలు రావడంతో రిఫైనర్లు అప్పుడే భయపడ్డారు. పాశ్చాత్య దేశాలు చమురు ఆంక్షలు విధించినా రష్యా ఇంధనానికి దూరంగా ఉన్న చమురు బ్యారెల్ $120 నుంచి $200కు పెరగొచ్చని ఇంధన విశ్లేషకులు హెచ్చరించారు. చమురు ధరలు ఎక్కువగా ఉండడం వల్ల అమెరికాలో గ్యాలన్ ఇంధన ధర $5 దాటే పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ సమస్యను అధిగమించడానికి నాటి బైడెన్ సర్కారు తీవ్రంగా ప్రయత్నించింది. రష్యా ఇంధన ఎగుమతులపై నిషేధం యూరోప్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఎందుకంటే యూరోప్కు 40% గ్యాస్ రష్యా నుంచే సరఫరా అవుతుంది. అంతేకాకుండా విద్యుత్ పరిశ్రమల అవసరాలకు యూరప్ చమురులో 1/4 వంతు వాటా మాస్కో నుంచే దిగుమతవుతుంది. కానీ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్న భారత్ దాన్ని శుద్ధి చేసి ఎగుమతి చేయడంతో యూరప్ దేశాల కష్టాలు కూడా తీరే. గతేడాది ఈ పరిణామాలను గమనించింది కాబట్టే భారత్ నిర్ణయం భేషంది బైడెన్ సర్కార్. ఇండియాకు తామే అవకాశం కల్పించామని గొప్పలు పోయింది. కానీ యుద్ధాన్ని ముగించడంలో ఫెయిల్ అయిన ట్రంప్ యుద్ధానికి కారణమే ఇండియా అంటూ తన చేతకానితనాన్ని మన దేశంపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. 3.5 యుద్ధానికి కారణం అమెరికానే అన్న నిజం ఆ దేశానికే బాగా తెలుసు. ఇక అమెరికా టారిఫ్స్తో నష్టాల సంగతేంటి అంటారా? వాటిని ఎదుర్కొనే మార్గాలపై మోడీ సర్కారు ఫోకస్ చేసింది.